అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 15వ భాగం. రచయిత నీలిమ గారు. మన చేతుల్లో ఏదీ లేదు తులసి. ఆ భగవంతుడు ముడివేసిన బంధాన్ని మళ్ళీ ఆ భగవంతుడే వాళ్ళ మనసుని కూడా మార్చాలి. అంతేకాని భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళి మనం సలహాలు ఇవ్వడం అనేది ఎంతవరకు బాగుంటుంది? నువ్వే ఆలోచించు. అయినా వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా, మనం చెప్పినా వింటారు అనడానికి ముందు వాళ్ళ మనసు మారాలి అని అంటారు ఆనంద్ గారు. సరే, మరి నువ్వు దీని గురించి ఏం ఆలోచించుకో. ఒకసారి పంతులు గారి దగ్గరికి వెళ్ళి దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే కనుక్కొని అప్పుడు ఆలోచిద్దాంలే, కొంచెం ప్రశాంతంగా నువ్వు పడుకో అని అంటూ ఆవిడ్ని పడుకోబెట్టి ఆవిడ తల పక్కనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఆనంద్ గారు. అసలు కరణ్ కి సాక్షికి ఎందుకు పెళ్లి చేశారా అన్నది ఆలోచిస్తూ ఉంటారు. కరణ్ కి 22 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టూర్ కి వెళ్లి వస్తుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది. అందులో అందరికి బాగానే దెబ్బలు తగులుతాయి. కాకపోతే ఫ్రంట్ సీట్ లో ఉండడం వల్ల కరణ్ కి ఇంకా కొంచెం ఎక్కువగా తగులుతాయి. 2 రోజులు అయితే అసలు స్పృహలోనే ఉండడు. అప్పుడే డాక్టర్ చెప్తారు, ఇలానే 24 గంటల్లో స్పృహగాని రాకపోతే కోమాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందని. అని మాటలకి ఆనంద్ గారు తులసి గారు చాలా భయపడతారు. ఏం జరుగుతుందో ఏంటో అని. తులసి గారు మొక్కని దేవుడు అంటూ లేదు. ఎన్ని పూజలు చేశారో, ఎన్ని దేవుళ్ళకు మొక్కారో ఆవిడికే తెలుసు కరణ్ కోలుకోవాలని. ఆ తల్లి ఆశీర్వాద ఫలము లేకపోతే ఆ దేవుడు దీవించిన దీవెనలో తెలీదో కానీ కరణ్ కళ్ళు తెరిచి అవుట్ ఆఫ్ డేంజర్ గా వస్తాడు. వారం రోజులకి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి కరణ్ కోలుకునేసరికి మినిమం 1 నెల రోజులు టైం పడుతుంది. ఆ టైంలోనే వాళ్ళ అబ్బాయి చైతన్య చనిపోవడం, అప్పుడు కరణ్ కూడా చావు అంచుల వరకు వెళ్లి రావడం ఆనంద్ గారికి తులసి గారికి చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకుని కరణ్ జాతకాన్ని ఒకసారి మళ్ళీ గురువు గారి దగ్గర చూపిద్దాం అనుకుని వాళ్ళు ఎప్పుడు దైవంగా భావించే గురువు గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడే ఆయన చెప్తారు, ఈ సంవత్సరంలోనే ప్రాణగండం ఉంది అని, ఈ సంవత్సరం పూర్తయ్యే వరకు చూసుకోవాలి అని, అలాగే 22 పూర్తయిన తర్వాత మళ్ళీ 29 ఏళ్లలోపు ఆ అబ్బాయికి పెళ్లి జరగకపోతే మృత్యువు దరి చేరుతుంది అని, ఒకవేళ పెళ్లి గాని జరిగితే సంపూర్ణ ఆయుష్కుడు అవుతాడని చెప్తారు గురువు గారు. దానికి పరిష్కారం ఏదైనా చెప్పమని ఆనంద్ గారు అడిగితే, పరిష్కారం అంటూ ఏమీ లేదు బాబు. జాతకంలో ప్రాణగండం గాని దాటితే పూర్ణాయుష్కులు అవుతారు, అందులో సందేహమే లేదు. అసలైతే అబ్బాయికి నిండు 100 ఏళ్లు భార్యతో కలిసి జీవిస్తాడని జాతకంలో చూపిస్తుంది బాబు. కాకపోతే మరణగండం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో మనం చెప్పలేం కదా. ఆ సంవత్సరానికల్లా మీరు ఆ అబ్బాయి వివాహాన్ని జరిగేలా చూడండి. అంతకు మించి మనం ఇంకేం చెయ్యలేము. ఆ దైవ నిర్ణయాన్ని మనం పాటించాల్సిందే అని అంటారు గురువు గారు. ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగానే 29 లోపు కరణ్ కి పెళ్లి చేయాలని వాళ్ళిద్దరు నిర్ణయించుకొని సంబంధాలు చూస్తామని కరణ్ ని అడుగుతారు. అప్పుడే కరణ్ అవిక ప్రేమించుకుంటున్నామని, ఇంకొక 2-3 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోమని అనుకుంటున్నామని అంటాడు కరణ్. ఎందుకు కరణ్, మేము ఒప్పుకున్నాం. పోనీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమైనా మాట్లాడాలా, మేము వెళ్ళి మాట్లాడతాం, అంతేకాని పెళ్లికి ఇంకా టైం ఎందుకు అని అడుగుతారు అన్న గారు. మేము కొన్ని రోజులు ప్రేమించుకోవాలనుకుంటున్నాం నాన్న. అదే కాక అవిక కూడా కొన్ని గోల్స్ కూడా ఉన్నాయి, కొంచెం టైం ఇవ్వండి అని అంటాడు కరణ్. సరే నాన్న, నీ ఇష్టం. కాకపోతే మరి 2 ఇయర్స్ అంటే కుదరదు. మాకు కూడా నీ పెళ్లి చూడాలని చాలా ఆశగా ఉంది కాబట్టి 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. మీరు ఎంత ప్రేమించుకుంటారో ప్రేమించుకొని పెళ్లికి సిద్ధమవ్వండి అని అంటారు ఆనంద్ గారు. ఎందుకంటే అప్పటికే కరణ్ కి 28 ఏళ్లు, ఇంకా సంవత్సరం టైమే ఉంది కాబట్టి. కరణ్ కూడా ఒప్పుకుంటాడు. 1 సంవత్సరం తర్వాత ఇంకొక 4 నెలలు దాటితే కరణ్ పుట్టినరోజు వస్తుందనక వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని మంచి ముహూర్తం చూసి వీళ్ళ పెళ్లి ఖాయం చేస్తారు. కానీ అనుకోకుండా అవిక వెళ్ళిపోవడం, అప్పుడే కరణ్ పెళ్లి చేయకపోతే తనకి ఆ గండం ప్రభావం ఎక్కడ చూపిస్తుందో అని భయపడి తులసి గారే ఆనంద్ గారిని సాక్షితో పెళ్లికి ఒప్పించమని అడుగుతారు. అప్పుడు ఆనంద్ గారు అంటారు, ఇంకా 4 నెలలు టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకంత ఆరాటం? ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. ఇప్పుడు అవసరమా సాక్షితో పెళ్లి అని అంటారు. లేదు లేదు, ఇప్పుడు గాని మన చేయి దాటిందంటే తన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు మన కరణ్. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి. ఇప్పుడంటే మనం ఏదో ఒకలా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయగలం, కానీ ఈ సందర్భం మన చేయి దాటిపోయిందంటే ఇంక అసలు మనం పెళ్లికి ఒప్పించలేం. అందువల్ల మీరు ఇంకేం ఆలోచించకుండా నేను చెప్పిన పని చేయండి అనగానే ఇంకేం చేయలేక సరే అంటారు ఆయన. అలా కావాలని బ్లాక్మెయిల్ చేసి పెళ్లికి ఒప్పుకునేలా చేస్తారు ఆనంద్ గారు. ఇదంతా ఆలోచిస్తూ దేవుడు ఎలాంటి సంతోషాలు రాశాడో ఏమో నాన్న. అప్పుడు తమ్ముడు దూరమైనప్పుడు చాలా రోజులు నీలో నువ్వే బాధని దిగమింగుకున్నావు. ఇప్పుడు అవికాని దూరం చేసి బాధ పెడుతున్నాడు. నీకు మంచి రోజులు ఎప్పుడొస్తాయో ఆ దేవుడికే తెలియాలని నిట్టూరుస్తూ తులసి గారి నుదుటి మీద ముద్దు పెట్టుకొని, అప్పటికే చాలా టైం అయిపోవడంతో ఆయనకు కూడా అలసటగా అనిపించి కళ్ళు మూస్తారు. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస,
నువ్వేనే నా లోకమని అన్నది నా ప్రతి ధ్యాస, నీ నవ్వులో శృతి కలిపి పాడనా, నీ నీడలో అనువనువు ఆడనా అనే పాట పెట్టుకొని ఆ పాటని కళ్ళు మూసుకొని వింటూ తను కరణ్ కలిసి ఒకప్పుడు అదే పాటని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కలుస్తూ వినేవారో గుర్తు చేసుకుంటుంది అవిక. గత జ్ఞాపకాలలో కొట్టుమిట్టాడుతూ బాధగా అనిపిస్తుంటే మనసారా తనివి తీరా ఏడవాలని ఉన్నా అలా ఏడ్చే ప్రయత్నం కూడా చేయలేదు అవిక. కరణ్ గురించి ఆలోచిస్తూ తన మనసు రోధిస్తుంటే తనివి తీరా ఏడవాలని ఉంది, కానీ అలా కూడా ఏడవలేని తన పరిస్థితికి తన మీద తనకే జాలిగా ఉంది. ఎందుకంటే అది కూడా ఇప్పుడు తన ప్రాణానికి హాని కలిగించే విషయమే కాబట్టి తన మనసుకి స్వాంతన కలుగుతుందేమో, కానీ మెదడుకి మరికొంత బాధ కలుగుతుంది. ఆ విషయం తనకు కూడా తెలుసు. అందుకే ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే అవి ఏం చేస్తున్నావంటూ అక్కడికి వచ్చింది సహస్ర. ఏం లేదు, నార్మల్ గానే కొంచెం మైండ్ రిలాక్స్ గా ఉంటుందని సాంగ్స్ వింటున్నానని అంటుంది, లేని నవ్వుని అరువు తెచ్చుకుంటూ. తన నవ్వు జీవం లేనిది అని తనకు కూడా అర్థమవుతున్నా అది రోజు అలవాటైపోయింది కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా అమ్మ ఫోన్ చేసిందిరా అని అంటుంది. అవునా, ఏమంటుంది? నార్మల్ గానే చేసిందా, ఏదైనా విశేషమా అని అడుగుతుంది అవిక. తెలీదు, 2 రోజులు ఎలాగైనా రమ్మని పోరు పెడుతుంది అని అంటుంది సహస్ర. సారీరా, నా కోసం నువ్వు కూడా ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. పాపం ఆంటీ ఇంకా బాగానే ఉంటున్నారు. మా అమ్మ అయితే ఈ పాటికి ఇక్కడికి వచ్చేసేదే అని అంటుంది అవిక. నిజమేలే, ఊరికే బయట కోపం నటిస్తుంది, కానీ అన్నీ చెప్పిన వెంటనే అర్థం చేసుకుంటుంది. సో స్వీట్ అని నవ్వుతూ అంటుంది సహస్ర. ఒక నిమిషం బాధగా మారిపోతుంది అవిక మనసు. వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి తన ఫీలింగ్స్ ఏంటో పసిగట్టి తనని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు నీ దగ్గర ఎవరుంటారా, అందుకే నేనైతే రానని చెప్పేశాను. అయినా సరే మరి రమ్మని చెప్పింది ఎందుకో తెలియట్లేదు, అడిగినా కూడా ఏం చెప్పట్లేదని అంటుంది. నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటావు. ఆల్రెడీ నువ్వు మీ అమ్మ వాళ్ళకి దూరంగా ఉండి 3 నెలలు దాటింది. ఒక్కసారైనా కనిపించకపోతే వాళ్ళకి కూడా చాలా బాధగా ఉంటుంది చెప్పు. అందుకే 2 రోజులకు నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు బయలుదేరు అని అంటుంది అవి. అలా ఎలా వదిలేస్తానే, ఇప్పటికైతే నీ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను అని అంటుంది సహస్ర. మరి ఏం చేస్తావే, నువ్వే ఆలోచించు. నా కోసం ఆలోచించి ఇక్కడ ఉండిపోయావు. అక్కడ ఆంటీ వాళ్ళు కూడా నీ మీద బెంగ పెట్టుకుంటారు కదా, పాపం ఒక్కసారైనా కనిపించేస్తే బాగుండేది కదా అని అంటుంది అవి. చూద్దాంలే, ఏదో ఒకటి ఆలోచిద్దాం, కానీ ఎంతసేపులా రూమ్ లో ఉంటావు, రా అలా కాసేపు బయటికి వెళ్ళి వద్దాం అంటూ అవిని తీసుకుని బయటికి వెళ్తుంది. అలా కాసేపు. వదిన, నీతో ఒక విషయం చెప్పాలి, డిన్నర్ అయిపోయాక నా రూమ్ కి రా అని అంటుంది ఆద్య డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ వడ్డిస్తున్న సాక్షితో చిన్నగా. ఏంటి, ఏదైనా ఇంపార్టెంటా అని అడుగుతుంది సాక్షి. కొంచెం అలాంటిదే, కానీ ఆ విషయం నీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదని అంటుంది ఆద్య. అబ్బో సీక్రెట్ అని అంటూ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఏంటి మీ ఇద్దరి మూగసైగలు, గుసగుసలు అని అంటాడు కరణ్. అప్పటికే వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాడు కాబట్టి. కరణ్ మాటలకి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుని మాకు మాకు 100 ఉంటాయని ఇద్దరు ఒకే విధంగా అంటారు సాక్షి ఆద్య. అబ్బో, చూస్తుంటే ఏదో గూడు పుటానిగా చేస్తున్నట్టున్నారుగా, ఎవరికి నిప్పు పెట్టడానికి చూస్తున్నారు ఏంటి వదిన ఆడపడుచులు అని వెటకారంగా అంటాడు కరణ్. ఎందుకంటే కొన్ని రోజుల్లో వాళ్ళు చాలా చిలిపి చేష్టలు చేసేవారు కాబట్టి. ఆ అని ఇద్దరు నోరు తెరుచుకొని మరీ చూస్తూ, ఏంటి మేము ఒకరి కొంపలకు నిప్పు పెట్టే వాళ్ళ కొన్నామా మీ కంటికి? అలాంటి అలవాట్లు మీకు ఉన్నాయేమో, మాకైతే ఏం లేవు అని చిరుకోపంగా అంటుంది సాక్షి. అవునవును, తమరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, ఎవరిని ఎంతలా అంచనా వేస్తారో మాకు తెలియదు మరి అని అంటాడు కరణ్. బాబో ఏంటిది తేడాగా మాట్లాడుతున్నారు, నా గురించి కొత్త విషయం ఏదో కనిపెట్టినట్టు ఏమీ ఉంటుందబ్బా అని మనసులో ఆలోచించుకుంటూ, బయటికి మాత్రం మీకు కుళ్ళు, మేమిద్దరం మీతో మాట్లాడకుండా మాకు మేమే మాట్లాడుకుంటున్నామని అంతే కదా, దానికి మీరు జలసి ఫీల్ అవుతున్నారు, నా మీద లేనిపో నిందలు వేస్తున్నారు అని అంటుంది సాక్షి. అవునవును, మీ మీద నేనే ఫీల్ అవ్వాలి జలస్ అమ్మా, ఎవరైనా కోతుల మీద కూడా జలస్ ఫీల్ అవుతారా అని సాగదీస్తాడు కరణ్. మిగతా వాళ్ళందరికీ వీళ్ళ గొడవలు రోజు అలవాటే కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా ముసిముసిగా నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల్లో వాళ్ళు ఇలాంటి గొడవలు చాలానే మాట్లాడుకోవడం, ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకోవడం చేస్తున్నారు కాబట్టి. సర్లే, నా మీద కారాలు మిరియాలు తర్వాత నూరుతూ గాని ముందు ప్లేట్లో ఉన్నది మెక్కు, లేకపోతే నీ చెయ్యి ఎండిపోతుంది అని అంటాడు కరణ్. ఆ మాటలకి అప్పటి వరకు ముసిముసిగా నవ్వుకుంటున్న వాళ్ళు ముగ్గురు కూడా గట్టిగా నవ్వేస్తారు. వాళ్ళందరి వైపు చిరుకోపంగా చూస్తూ సేమ్ ఫీలింగ్ నాది కూడా, మీ చెయ్యి ఎండిపోతుంది చూసుకున్నారా, సైలెంట్ గా తినండి అని అంటుంది సాక్షి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకెన్ని కౌంటర్లు వేస్తాడన్న భయంతో. కాసేపటికి అందరూ భోజనం చేశాక ఎవరి గదికి వాళ్ళు వెళ్లే వరకు ఉండి
అప్పుడు సాక్షి నెమ్మదిగా ఆర్జే రూమ్లోకి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి మేడం, ఏంటంత సీక్రెట్? చూసావా, ఇందాక నువ్వు అలా చెప్పడం వల్ల మీ అన్నయ్య నన్ను ఎలా ఆడుకున్నాడో అని అంటుంది సాక్షి చురుకోపంగా. హలో హలో వదిన గారు, మీరు మర్చిపోయినట్టున్నారు. రోజు నేనేం చెప్పకుండానే మీరిద్దరు గొడవలు పడుతున్నారా, లేకపోతే వాదించుకుంటున్నారా అని అంటుంది ఆద్య. సరే గాని ఇంతకీ విషయం ఏంటో చెప్పు అని అంటుంది సాక్షి. ఈ ఖచ్చితంగా నీకు ఉపయోగపడే విషయమే వదినా, చెప్తే నాకేంటి లాభం అని అడుగుతుంది నడుం మీద 2 చేతులు వేసుకొని. నువ్వు విషయం ఏంటో చెప్పకుండా దేని గురించో నాకు తెలియకుండా నేనెలా నీకు ఆఫర్ ఇస్తానని అడుగుతుంది సాక్షి. అబ్బబ్బా, ఏం లాజిక్ తీసావు వదినమ్మా, నీతో వాదించడం నాకు అస్సలు చేత కాదు. కానీ విషయం ఏమిటంటే అని సాగదీస్తూ, ఆ ఆపు, ఏదో థ్రిల్లర్ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్న సీన్ లాగా ఇప్పుడు నువ్వు చెప్పే దానికోసం నేను అంతలా వెయిట్ చేయాలా? చెప్తే చెప్పు, లేదంటే వాణి నేను వెళ్తున్నా అని ఒక్కడుగు వెనక్కి వేసేసరికి ఆహా అంటుందా. వెళ్తే వెళ్ళండి వదిన గారు, మీకే నష్టం, విషయం తెలుసుకోకపోతే చాలా మిస్ అయిపోతారు అని అంటుంది చాలా యాటిట్యూడ్గా. ఇంత యాటిట్యూడ్గా నన్ను బతిమలాడకుండా చెప్పనంటుందంటే ఖచ్చితంగా నాకు కావాల్సిన విషయమై ఉంటుంది. ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి, సరే చెప్పు ఏంటి విషయం అని అడుగుతుంది సాక్షి. ఇప్పటి వరకు చెప్పకపోతే నాకేంటి నష్టం అన్నారు కదా, పోనీలే చెప్పడం అనుకున్నాను వదిన గారు, కానీ ఇప్పుడు నేను మీకు విషయం చెప్పాలంటే మీరు నాకు బహుమానం ఇవ్వాలి. ఏమిస్తారు మరి అని అడుగుతుంది ఆద్య. ఓకే ఫైన్, ఇప్పుడు నువ్వు చెప్పే విషయం నాకు పనికొచ్చే విషయం అయితే కనుక నువ్వు అడిగింది నీకు ఇస్తాను అని అంటుంది సాక్షి. ఏది అడిగినా ఇస్తారా వదిన గారు? ఇస్తాను, ఏది అడిగినా కూడా. సరేనా, ఇప్పటికైనా చెప్తావా అని చిరుకోపంగా అంటుంది సాక్షి. ఎల్లుండి అన్నయ్య బర్త్డే అని అంటుంది ఆద్య. వావ్, ఇంత మంచి న్యూస్ ఇప్పుడు చెప్తున్నావేంటి అని చిరుకోపంగా అంటూ, ఏమైనా స్పెషల్ చేద్దామా మీ అన్నయ్యకి అని అడుగుతుంది సాక్షి. సరే వదిన అని ఎలా ప్లాన్ చేయాలని కాసేపు మాట్లాడుకొని, సరే అయితే నేను వెళ్ళిపోతాను, లేకపోతే మళ్ళీ మీ అన్నయ్య వచ్చినా వచ్చేస్తారు అని అంటూ బయటకు వస్తుంది. తను అనుకున్నట్లుగానే సాక్షి ఇంకా రూమ్ కి రాకపోయేసరికి అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయాక తనకి ఇందేం చేస్తుంది ఒంటరిగాని చూస్తూ స్టెప్స్ దగ్గరే ఉంటాడు. ఏంటి కరణ్ గారు, ఏమైనా కావాలా? మళ్ళీ మీరు వస్తున్నారు, పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అని అడుగుతుంది సాక్షి. ఇంతసేపు నువ్వు కిందేం చేస్తున్నావు అని అడుగుతాడు. అదా, అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడుతూ ఉండిపోయాను అంతే అని అంటుంది తన చేతిలో ఉన్న ఫోన్ ని చూపిస్తూ. సరే పదా అని అంటూ ఇద్దరు రూమ్ కి వెళ్లి నిద్రకు ఉపక్రమిస్తారు. హలో అర్జున్, ఫోన్ పట్టుకుని కాలుగాలిన పిల్లల అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏదైనా ఇంపార్టెంట్ కాల్ గురించి చూస్తున్నాడేమో అని అనుకుంటారు రంజిత గారు. కానీ అరగంట అయినా సరే ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటే అసలు ఈ లోకంలోనే లేనట్లుగా ఉండి ఫోన్ పట్టుకున్నా ఉంటే ఏమేమి వీడికి గంట నుంచి అలానే ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు అని అనుకుంటూ దగ్గరికి వచ్చి నాన్న అర్జున్ అని పిలుస్తారు. ఏంటమ్మా అని అంటాడు వాళ్ళ అమ్మ వైపే తిరిగి. ఏంటి నాన్న, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు వాళ్ళ అమ్మగారు. లేదమ్మా, అలాంటిదేమీ లేదు. ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటాడు అర్జున్. మరి ఇందాక నుంచి ఆ ఫోన్ పట్టుకొని అలా అటు ఇటు తిరుగుతున్నావు కదా, ఎందుకని అడుగుతున్నానులే అని అంటారు రంజిత్ గారు. బాగోయ్, ఈ పిల్ల వల్ల ఏం చేస్తానో నాకే తెలియట్లేదని మనసులో అనుకుంటూ, ఏం లేదమ్మా, నార్మల్ గానే ఫ్రెండ్ ఫోన్ చేస్తా అన్నాడు, కొంచెం ఇంపార్టెంట్ అందుకే చూస్తున్నానని అంటూ తన రూమ్ కి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడే ఉంటే ఎక్కడ బయటపడతాను అన్న భయంతో. ఒరే అర్జున్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కొంచెం ఉంటే అమ్మకు దొరికిపోయేవాడివి, అయినా తను ఫోన్ చేయకపోతే నీకేమైంది? ఎందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు అని అద్దంలో చూసుకుంటూ తనలో తనే మాట్లాడుకుంటాడు అర్జున్. మళ్ళీ అంతలోనే ఈ పిల్ల ఏంటి రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేసి విసిగించేది కదా, అలాంటిది 3 రోజుల నుంచి ఫోన్ లేదు, కనీసం మెసేజ్ కూడా లేదు, ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే ఈ 3 నెలల్లో ప్రణవి ఆఫీస్లో వచ్చిన డబ్బులతో వాళ్ళ అమ్మగారిని జాయిన్ చేసి ఆపరేషన్ చేయించడం, అందువల్ల వాళ్ళకు 15 రోజుల వరకు హాస్పిటల్లోనే ఉండడం. ఆ టైంలో అర్జున్ ప్రణవి కొంచెం ఫ్రెండ్స్ లా మూవ్ అవ్వడం. అలా రోజు ప్రణవి ఏదో ఒక వంకతో అర్జున్ కి ఫోన్ చేసి విసిగిస్తూ ఉండేది. స్టార్టింగ్ లో టాబ్లెట్స్ ఏం వేయాలి, ఎలా వేయాలి, ఫుడ్ ఏం పెట్టాలి అనే వంకతో ఫోన్ చేసేది. అలా రాను రాను కొంచెం ఫ్రెండ్స్ లా మారిపోయారు. అందువల్ల ఇప్పుడు ఒక్కరోజు ప్రణవి ఫోన్ చేయకపోయినా అర్జున్ కి ఏదో వెలితిగా కనిపిస్తుంది. అది ఎంతవరకు అంటే తిరిగి తనకి ఫోన్ చేద్దాము అన్నంత వరకు కూడా ఆలోచన వస్తుంది. కానీ ఎందుకో మరి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాడు. అలా ఆలోచిస్తూ, అయినా నేను ఈ పిల్ల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఫోన్ చేయకపోతే పోయింది, ఒక తలనొప్పి వదిలిపోయింది, నా కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఉండాలి, ఈ పిల్ల మీదకి వెళ్ళకూడదు, నేను ఎందుకు ఆలోచిస్తున్నానని మనసులో అనుకుంటూ అప్పటికే ఫోన్ బెడ్ మీద పడేసి హాల్లోకి వచ్చేస్తాడు తన మైండ్ డైవర్ట్ చేసుకోవడం కోసం. కానీ తనకేం తెలుసు, ఇప్పుడు డైవర్ట్ చేసుకుంటున్నానని అనుకుంటున్నాడు, కానీ త్వరలో తన మనసులో సింహాసనం వేసి మరి కూర్చోబెట్టుకుంటాడు. ఆ క్షణం తనకి తెలియట్లేదు కదా. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ చేసే ప్రయత్నంలో ప్రణవితో అతను మాట్లాడకుండా ఉండగలడా? మరోపక్క
సాక్షి కరణ్ బర్త్డే గురించి ఎలా సెలబ్రేట్ చేయబోతోంది? కరణ్ బర్త్డే సాక్షి కరణ్ల జీవితాల్లో ఎలాంటి మలుపును తీసుకొని రాబోతోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.